వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారు. సో మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయి. ఈ రోజు రిపోర్టర్స్ టైంలో ఏం జరుగుతుందో మనం చూసేద్దాం. మొదటికి చూసుకున్నట్లయితే నిండుకుండల జూరాల ప్రాజెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. జూరాలకు భారీగా వరద నీరు అయితే చేరినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే 7 గేట్లు ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు పర్యాటకులు ఎక్కితే పూర్తిగా చేరుకొని వీక్షిస్తున్నారు. అందులో సెలవులు కావడంతో విద్యా సంస్థలకు సెలవులు కావడంతో పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. అయితే ఎక్కడ చూసినా కూడా వరదల తాటికైతే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అటు జూరాల ప్రాజెక్టు కానీ ఎక్కడ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండుకుండలు అయితే కనిపిస్తూ ఉంది. 7 గేట్లు ఎత్తేసారు, అయితే దిగువకైతే నీటిని విడుదల చేశారు. అది చూసుకున్నట్లయితే నిండుకుండల జూరాల ప్రాజెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. మనకి ప్రత్యక్షంగా చూసుకున్నట్లయితే విద్యా సంస్థలకు సెలవు ఉండడంతో డ్యామ్ చెంతకర్ అయితే పర్యాటకులు పూర్తిగా చేరుకుంటున్నారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. జిల్లా జూరాల వద్ద నీరు చేరుకుంటుంది. అయితే జూరాల డ్యామ్ ఇప్పటికే నిండుకుండలు అమ్మవచ్చు. అయితే ఈ సందర్శకులు అయితే అంటే కురుస్తున్న వర్షాల తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో కుటుంబాలు, స్నేహితులు మరియు మిత్రులతో కలిసి జూరాల డ్యామ్ వద్దకు చేరి సందర్శిస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే ఎగువ కర్ణాటక నుంచి నారాయణపూర్ ఆల్మట్ నుంచి భారీ వరద నీరు దిగువకు విడుదల చేయడంతో జూరాల డ్యామ్ ఇప్పటికే